హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంజనీర్స్ కంపస్. ఇప్పుడు మనం బీసీఎంఏలో సెకండ్ యూనిట్ సివిల్ ఇంజనీరింగ్లో సెకండ్ యూనిట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇదంతా సర్వేయింగ్ మీద ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్లో మనకి సర్వేయింగ్ అనేది మేజర్ టాపిక్. ఎందుకంటే సర్వే చేసిన తర్వాతే మనం కన్స్ట్రక్షన్ అనేది చేయాలా వద్దా అనేది చేస్తాం. దిస్ ప్రెజెంటేషన్ delves into the fundamental principles of surveying, exploring the objectives, techniques and applications, learn about horizontal and angular measurement bearings. సో మనకి హారిజాంటల్ మెజర్మెంట్స్, యాంగులర్ మెజర్మెంట్స్, అసలు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకి ఇప్పుడు ఒక ఏరియాలో మనం ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాం, లేదంటే ఏదైనా ఒక సైట్ అనేది చేయాలనుకుంటున్నాం, యూజ్ అయ్యేటట్టు బ్రిడ్జెస్ కానీ ఇలాంటివి. సో మనం ఎక్కడ నుండి చాలా ఏరియాస్ నుండి చాలా యాంగిల్స్ నుండి మనం మెజర్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాతే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే సర్వేయింగ్ అని చెప్పి అంటాం. వీటికి కొన్ని లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మనం మామూలుగా చూసినట్టయితే ఈవెన్ ఇమేజ్లో కూడా కనపడుతుంది కదా, అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మన క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకొని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సర్వేయింగ్. సో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సర్వేయింగ్ ఏమున్నాయంటే, ఎస్టాబ్లిష్డ్ బౌండరీస్ ఉంటాయి. అంటే ఆ బౌండరీస్ ఎక్కడ వరకు ఉండాలి ఎగ్జాక్ట్గా, ఓనర్షిప్. అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ తీసుకుంటే దానికి కొన్ని బౌండరీస్ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా మెజర్ చేయాలన్నా వీఆర్ యూజింగ్ సివిల్ ఇంజనీరింగ్ సర్వేయింగ్ యూజ్ చేసే మన మెజర్మెంట్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని మనం ఎగ్జాక్ట్గా మెజర్ చేయాలన్నా సివిల్ ఇంజనీర్సే అది చేస్తారనమాట, పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది. క్రియేట్ మ్యాప్స్. ఇప్పుడు మన ఏరియాని ఒక డీటెయిల్డ్ మ్యాప్గా డిజైన్ చేయాలి అని చెప్పి అయినా కానీ మనం ఈ మ్యాప్స్ అనేవి డెవలప్ చేయడానికి కూడా సివిల్ ఇంజనీరింగ్ సర్వేయింగ్ అనేది యూజ్ అవుతుంది. ఈవెన్ జియోగ్రాఫిక్ రీసెర్చ్ కానీ ఇలాంటివన్నీ మనకి సర్వేయింగ్లోనే వస్తాయి. ప్లాన్ ప్రాజెక్ట్స్, ప్రిసైజ్ సైట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, రోడ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్లానింగ్ ద ప్రాజెక్ట్స్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ సర్వేయింగ్. సర్వేయింగ్లో మనం కన్స్ట్రక్షన్ ఎక్కడ చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటుంది, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ బేసెస్ కూడా మనం సివిల్ ఇంజనీరింగ్ సర్వేయింగ్లోనే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, డిజైన్ అండ్ కన్స్ట్రక్ట్ ఎక్కడ జరుగుతుంది, దీంట్లోనే జరుగుతుంది సర్వేయింగ్లో. ప్రొవైడ్ క్రిటికల్ ఫర్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఎన్ష్యూరింగ్ యాక్యురసీ అండ్ సేఫ్టీ. సో డిజైన్ అనేది ఎలా ఉండాలి, ఆ కన్స్ట్రక్షన్ ఫేస్ ఎలా జరగాలి, యాక్యురేట్గా సేఫ్టీగా అది ఎలా జరగాలి అనేది కూడా సర్వేయింగ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్, హారిజాంటల్ మెజర్మెంట్స్. సో హారిజాంటల్ మెజర్మెంట్స్ అనేది ఎలా చేస్తారు, డిస్టెన్స్ మెజర్మెంట్. అంటే ఇప్పుడు ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి డిస్టెన్స్ ఉంటుంది, అది మనకి మెజరింగ్ టేప్స్ ద్వారా చేస్తారు, మెజరింగ్ వీల్స్ ద్వారా చేస్తారు, ఇలా టోటల్ స్టేషన్స్ ద్వారా చేస్తారు. ఇది డిస్టెన్స్ మెజర్మెంట్. దాని తర్వాత యాక్యురసీ అండ్ ప్రెసిషన్. ఎన్ష్యూరింగ్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్ హారిజాంటల్ మెజర్మెంట్ ఫర్ రిలయబుల్ అండ్ సర్వేయింగ్ రిజల్ట్స్. మనకి ఎగ్జాక్ట్గా మంచి రిలయబుల్ రిజల్ట్స్ రావాలంటే సర్వేయింగ్లో మనం యాక్యురసీ అండ్ ప్రెసిషన్ అనేది యూజ్ చేస్తాం. యాంగులర్ మెజర్మెంట్స్. సో మనకి నార్మల్ మెజర్మెంట్సే కూడా కాకుండా యాంగులర్ మెజర్మెంట్స్ కూడా కావాల్సి వస్తుంది. మనం కొంచెం కూడా టిల్ట్ అయి ఉన్నా కానీ మనకి ఏంటంటే ఒక బిల్డింగ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ కొన్ని ఏరియాస్లో మనం కన్స్ట్రక్షన్ చూస్తే కొంచెం స్లోప్గా ఉంటాయి, అంటే కొంచెం వంకరగా ఉంటుందని. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ద యాంగిల్. సరిగ్గా యాంగిల్ పెట్టుంటే ఆ ఇల్లు అంతా ఓకేగా ఉంటుంది. ఒకవేళ యాంగిల్ కనుక కొంచెం ఎడ్జ్ చేంజ్ అయినా అది మొత్తం హౌస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇదంతా యాంగులర్ మెజర్మెంట్స్లో ఉంటుంది. కంపాస్ బేరింగ్స్. సో కంపాస్ని యూజ్ చేసి కూడా మనకి యాంగిల్ ఎలా ఉంది, మనం ఎక్కడ కట్టాలి, కరెక్ట్గా రెక్టాంగిల్ షేప్ అనేది వస్తుందా లేదా, ఇవన్నీ మనం దీంట్లో చూస్తాం, మ్యాపింగ్లో చూస్తాం. నెక్స్ట్, ఇంట్రడక్షన్ టు బేరింగ్స్. డైరెక్షన్ రిలేటెడ్ టు నార్త్. సో నార్త్ మీద ఎలా డిజైన్ చేయాలి, నార్త్ సైడ్లో ఉన్నప్పుడు ఆ డైరెక్షన్ అనేది ఎలా డిజైన్ చేయాలి. మెజర్డ్ ఇన్ డిగ్రీస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. మ్యాపింగ్ అండ్ నావిగేషన్ యూజ్ చేసి మనం ఈ బేరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో మనకి కన్స్ట్రక్షన్ సైట్లో చూస్తే ఈ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ప్రతి చోట కనపడతాయి. ఆ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారానే మనకి క్యాలిక్యులేషన్స్ చేసి సైట్ మొత్తం మార్క్ చేసుకొని ఎలా కట్టాలి ఏంటి అనేది డిజైన్ చేసుకుంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిజైనింగ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ ప్రాపర్టీ బై యూజింగ్ ద లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్. Precise instrument used to measure differences in elevation,
ఏ గ్రాడ్యుయేటెడ్ రాడ్ యూజ్డ్ విత్ ద లెవెల్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ హైట్ డిఫరెన్సెస్. సో స్టాఫ్ ఏం చేస్తారంటే ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి ఆ హైట్, ఆ డిఫరెన్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ లెవెలింగ్ ప్రాబ్లమ్స్, బెంచ్ మార్క్, ఏ రిఫరెన్స్ పాయింట్ విత్ ఎ నోన్ ఎలివేషన్. సో మనం ఒక బెంచ్ మార్క్ వేసుకోవాలి, ఒక లెవెలింగ్ అనేది జరుగుతున్నప్పుడు ఒక బెంచ్ మార్క్ వేసుకొని దాంట్లో నుండి చేయాలి. నెక్స్ట్ రెడ్యూస్డ్ లెవెల్, ద ఎలివేషన్ ఆఫ్ ఎ పాయింట్ రిలేటివ్ టు ఏ బెంచ్ మార్క్. సో నెక్స్ట్ రెడ్యూస్డ్ లెవెల్ అనేది ఎలా ఉండాలంటే బెంచ్ మార్క్ రిలేటెడ్గా ఉండాలి. దాని తర్వాత డిఫరెన్స్ ఇన్ లెవెల్, ద డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్ బిట్వీన్ 2 పాయింట్స్. సో ఈ 2 పాయింట్లు ఏదైతే బెంచ్ మార్క్ అండ్ రెడ్యూస్డ్ లెవెల్ ఉందో వాటి బట్టి ఆ డిఫరెన్సెస్ని ఎలివేట్ చేయడానికి యూస్ చేసేది డిఫరెన్స్ ఇన్ లెవెల్. ఇవి లెవెలింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ బేరింగ్ ప్రాబ్లమ్స్, ఓల్ సర్కిల్ బేరింగ్స్, బేరింగ్ మెజర్ ఫ్రమ్ 0 to 360 degrees. సో ఈ బేరింగ్ అనేది ఎలా మెజర్ చేస్తారంటే 0 దగ్గర నుండి 360 degrees వరకు మెజర్ చేస్తారు. క్వాడ్రంట్ బేరింగ్స్, బేరింగ్ మెజర్ రిలేటెడ్ టు నార్త్ అండ్ సౌత్. సో ఈ క్వాడ్రంట్ బేరింగ్స్ వచ్చేసరికి నార్త్ సౌత్ యొక్క మెజర్మెంట్స్ అనేవి దీంట్లో చేస్తూ ఉంటారు. కౌంటర్ మ్యాపింగ్, సో మ్యాప్ అనేది డిజైన్ చేస్తాం. మనం చూస్తున్నట్టే చాలా మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్ అనేవి ఏంటి, ఇది హిల్లీ ఏరియాస్, ఇది నార్మల్ ఏరియాస్, ఇక్కడ హౌసెస్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మనం యూజ్ చేసే గూగుల్ కానీ ఈ మ్యాపింగ్ అంతా ఎలా జరుగుతుందంటే ఇట్స్ బేస్డ్ ఆన్ కౌంటర్ మ్యాపింగ్. ఇది కూడా మనకి సర్వేయింగ్లోనే జరుగుతుంది. సో మనం కొన్నిసార్లు చూస్తే సర్వే చేసుకుంటారు, వాళ్ళు మెజర్ చేసుకుంటారు ఈ ఏరియాని జియోగ్రఫికల్గా ఎలా గీయాలి అనే మెజర్మెంట్ కూడా కొన్ని చోట్ల జరుగుతాయి. ఆ జరిగిన తర్వాతే ఆ మ్యాప్స్ అనేవి డిజైన్ చేస్తారనమాట. అప్లికేషన్స్ ఆఫ్ సర్వేయింగ్, కన్స్ట్రక్షన్, సైట్ ప్లానింగ్ చేయాలంటే మనం సర్వేయింగ్ అనేది చేయాలి. కన్స్ట్రక్షన్ సూపర్విజన్లో వాడతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకుంటే రోడ్స్, బ్రిడ్జెస్, టనల్స్, ఈవెన్ రోడ్స్ చేస్తున్నప్పుడు కూడా అది స్ట్రైట్గా ఉందా లేకపోతే ఎక్కడ డౌన్ వచ్చింది, ఎక్కడ అప్ వచ్చింది, అక్కడ మనం రోడ్ ఎలా వేయాలి, ఇది కూడా సర్వేయింగ్లో పార్టే. నెక్స్ట్ మ్యాపింగ్, మ్యాప్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. ల్యాండ్ మేనేజ్మెంట్, ప్రాపర్టీస్ ఉంటాయి కదా వాటికి బౌండరీస్ వేసే దగ్గర కూడా మనం సర్వేయింగ్ అనేది యూస్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద సెకండ్ యూనిట్ ఆఫ్ బీసీఎంఈ, సర్వేయింగ్ గురించే. సర్వేయింగ్ ఈజ్ ఆల్ అబౌట్ చెప్పుకుంటే మెజరింగ్ గురించి వస్తుంది, మ్యాప్స్ వస్తాయి, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్సే వస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెకండ్ యూనిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.